హలో నమస్తే అండి. మీరు రోజు జిమ్ వెళ్తున్నారా? అయినా కూడా ఫర్టిలిటీ తగ్గుతుందేమో అనిపిస్తుందా? ఓవర్ ట్రైనింగ్ వల్ల, ఓవర్ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది స్ట్రెస్‌కి గురవుతుంది. ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల మనకి ఫీమేల్‌లో అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబాలెన్స్, మేల్‌లో అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది అవుతుంది. అట్లాగే కొంచెం అడల్టరేటెడ్ ప్రోటీన్ షేక్స్ వల్ల గానీ, లేదు స్టెరాయిడ్స్ వల్ల గానీ మనకి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గడం జరుగుతుందనమాట. మేల్స్‌లో మనం లో స్పెర్మ్ కౌంట్ అనేది చూడడం జరుగుతుంది. ఫీమేల్స్‌లో కూడా ఏంటి అంటే మనకి ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వడము అనేది చూడొచ్చు. సో ఎప్పుడైనా కూడా మనకి మోడరేషన్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా మనకి ఎక్సర్సైజ్ మోడరేట్‌గా చేస్తేనే ఫర్టిలిటీకి హెల్ప్ అవుతుంది. సో జిమ్ వెళ్ళడం వల్ల మనకి ఫర్టిలిటీ తగ్గదు. మనకి జిమ్‌లో వెళ్ళి వర్కౌట్స్ అనేవి ఎక్సెసివ్‌గా చేయడం ద్వారా, తప్పులు చేయడం ద్వారా మనకి ఫర్టిలిటీ ఎఫెక్ట్ అనేది అవ్వచ్చు. సో ఎప్పుడూ కూడా మనం మోడరేషన్‌లో హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి.